ఓం శ్రీ గురుభ్యో నమ. ఓం అరుణాచలేశ్వరాయ నమ. ఈరోజు ఉదయము పేపర్ చూడంగానే ఒక న్యూస్ వచ్చింది. అరుణాచలంలో మోక్షద్వారంలో ఒక భక్తుడు ఇరుక్కొని చనిపోయాడు అని. భక్తి ఉండొచ్చు, మూర్ఖత్వం ఉండకూడదు, అది పిచ్చిగా మారకూడదు. ఎవరెవరో చెప్పిన ప్రవచనాలు లాంటివి విని ఆవేశపడిపోయి అక్కడి నుంచి దూరితేనే పాపాలన్నీ పోతాయి, ఏదో ఒక గుడికి వెళ్తే పాపాలన్నీ పోతాయి, ఇటువంటి మాటలన్నీ నమ్మి మనం మూర్ఖంగా వెళ్ళి ప్రాణాల మీద తెచ్చుకుంటా ఉన్నాం. మనం అవశ్యమనుభోక్తవ్యం కృతం కర్మ శుభాశుభం. గీత ప్రకారము నువ్వు చేసిన కర్మ నువ్వు అనుభవించవలసిందే, కానీ ఎవరు తీర్చరు. కొంత సేవ వల్ల, శరణాగతి వల్ల, నువ్వు చేసే అనుష్ఠానం వల్ల కొంత రిలాక్స్ ఉంటుంది తప్ప అది దూరితేనే ఏదో అయిపోతుంది అనేటువంటి ఒక దాన్ని నమ్ముకొని పోవడం అనేది తప్పు. అరుణాచలం సాక్షాత్ ఆ అరుణాచలేశ్వరుడు నివసించేటువంటి కొండ. అంత పెద్ద పరమేశ్వరుని పక్కన పెట్టి టోపియం దగ్గరికి వెళ్ళి ఆమె తాగిన టీ తాగితే మనకు మోక్షం వస్తుంది, ఆ మోక్షం ద్వారా దూరితే మోక్షం వస్తుంది, ఇలా పిచ్చి మాటలు నమ్మి దయచేసి ప్రాణం మీదకి తెచ్చుకోవద్దు. సన్నగా ఉంటారు, సరదాగా దూరితే దూరతారు, లావుగా నమ్ము అక్కడ పట్టము గమ్ముకు వచ్చేస్తాం, నమస్కారం పెట్టి గమ్ముకు వచ్చేస్తాము. అసలు మనం అరుణాచలం వెళ్ళినటువంటి పర్పస్ ఏమిటి? గిరి ప్రదక్షిణ, స్వామి దర్శనము, మిగిలిన తర్వాత యూట్యూబ్లో చెప్పిన తర్వాత, కొంతమంది ప్రవచనకర్తలు చెప్పిన తర్వాత ఆ పిచ్చి కాస్త వెర్రిగా మారిపోయి గిరి ప్రదక్షిణ లేకపోతే స్వామి దర్శనం పక్కన పడేసుకొని ఎంతసేపటికి టోపియమ్మ, ఇక్కడ ఇంకెవరెవరు సిద్ధపురుషులు ఉన్నారు, ఎవరు అవధూతులు ఉన్నారు, వీళ్ళది గట్టిగా పట్టుకుంటూ ఉన్నాం. అసలు మూలం ఏమిటి? అరుణాచలం, అరుణాచలేశ్వరుడు అంటాం. అరుణాచలం అంటేనే కాశీ, మహాశ్మశానం అంటారు కాశీ అని. దీన్ని ఏమంటాం? మౌన శ్మశానం. అంతా మౌనమే, అంతా మౌనమే. అరుణాచలంలో ఏముండదు అక్కడ. ఆ కొండే అరుణాచలేశ్వరుడు, జ్ఞానస్వరూపం, జ్ఞానప్రదాత. అక్కడికి వెళ్ళి జ్ఞానాన్ని సంపాదించుకొని మోక్షాన్ని పొందాలనే ఉద్దేశం పక్కన పెట్టి ఇలాంటి పిచ్చి పిచ్చి పనులన్నీ చేసి అనవసరంగా ప్రాణం తెచ్చుకుంటాం. ఈరోజు ఒక కుటుంబ పెద్ద అనుకుంటే అతను చనిపోయాడు, వాళ్ళ ఫ్యామిలీ రోడ్డు మీద పడుతుంది. దయచేసి వాళ్ళ పిచ్చి నమ్మకాలు యూట్యూబ్లో చెప్పేటువంటి ఎన్ని పచ్చి పచ్చని విని మీరు అవే నిజమనుకొని మీరు కనుక ఇలా చేస్తూ కూర్చుంటే లాస్ట్గా మిమ్మల్ని భగవంతుడు కూడా కాపాడలేడు. అరుణాచలం ఈ ప్రపంచంలోనే అతి గొప్ప క్షేత్రం. అది మనం వెళ్ళే ప్రధాన ఉద్దేశం ఏంటంటే స్వామి దర్శనం, గిరి ప్రదక్షిణ, జపం చేసుకోవడం, ధ్యానం చేసుకోవడం, మన పని మనం చేసుకోవడం, అంతవరకే ఉండాలి తప్ప మిగిలినవన్నీ కూడా సెకండరీ. అది పక్కకి వెళ్ళిపోయేసి ఎంతసేపటికి టోపియం ఉంది అక్కడ, ఆమె చాలా గొప్ప అవధూత, అందులో సందేహం లేదు. అంత మనకేం పని? దొరగా కనపడింది ఒక నమస్కారం పెట్టి పోతూ ఉంటాం, అంతే. మన పని మనం చేసుకుంటూ పోతుంటాం. మరి చేసే పనులన్నీ మానేసి మన ప్రదక్షిణ మన స్వామినికేడితే తిరగటము, ఆమె తాకితే మనకు పుణ్యం వస్తుంది, ఆమె నడిచే నేలలో నడిస్తే మనకు పుణ్యం వస్తుంది, ఆమె తినేసి పక్కన పడేసి అది తింటే మనకు పుణ్యం వస్తుంది, ఆమె తాగిన టీ లాక్కొని తాగితే మనకు పుణ్యం వస్తుంది. ఇలాంటి పిచ్చి పిచ్చి నమ్మకాలు పెట్టుకుంటే అసలు మెయిన్ మనం ఇందుకోసం వెళ్ళామో ఆ పర్పస్ దెబ్బతింటుంది. అరుణాచలేశ్వరుడు కోరికింద కోరికలు తీరుస్తాడని చెప్పలా, మోక్ష ప్రదాత అంటాం. అగ్నితత్వం కర్మను దగ్ధం చేస్తుంది. ఎంతో ప్రేమతో, ఎంతో ఆర్తితో పిలిస్తే ఆయన పలుకుతాడు. ఆ అరుణాచలేశ్వరుడు 3 భాగాలుగా ఉంటారట. ఒకటేమిటంటే ఆ కొండ, అరుణాచలేశ్వరుడే కొండ రూపంలో ఉంటారట. రెండవది దేవాలయం ఉంది కదా, ఆ దేవాలయం లోపల లింగాకారంలో ఉంటారట. మూడవది ఒక దక్షిణామూర్తి స్వరూపంగా అక్కడే తిరుగుతూ ఉంటారట. ఇవి మెయిన్. మనం వీటి కోసం తపన పడాలి,
వీటి కోసం ఆర్తితో ప్రయత్నించాలి తప్ప ఏవో చిన్న చిన్నవి పెట్టుకొని అక్కడ జరిగితే అదేదో అవుతుంది, ఇక్కడ పోతే అదేదో అవుతుంది, అది పోకుండా వస్తే మాకు వచ్చేంత రాకుండా పోతుంది అనేది కరెక్ట్ కాదు. కాబట్టి అరుణాచలేశ్వరానికి వెళ్ళే భక్తులన్నీ కూడా అందరూ కూడా ఈ గమనించి పిచ్చి పిచ్చి అన్ని ఎవరెవరో చెప్పినవి విని అవన్నీ మనం ఆచరించాలనేది పక్కన పెట్టండి. నిజానికి అరుణాచలం కొండ చుట్టూరు కొన్ని వేల మంది సిద్ధపురుషులు ఉన్నారు. మనం చేసే ప్రదక్షిణ చాలు, దాదాపు వాళ్ళ చుట్టూ ప్రదక్షిణ చేసిన పుణ్యం కలుగుతుంది మనకు. ఎలాగో మనకు ఆయన పెద్ద ఆయన ఉన్నారు అరుణాచలేశ్వరుడు, చాలు కదా. మనం ఎవ్వరి కోసం ఎక్కడికి పరిగెత్తాల్సిన అవసరం లేదు. నీలో నిజాయితీ ఉంటే, నీ ప్రేమలో ఆర్తి ఉంటే, నీ విశ్వాసంలో నమ్మకం ఉంటే ఆయన దారి చూపిస్తాడు. అంతే తప్ప ఈ చిన్న చిన్న పక్కన పెట్టండి. ఎలా ఉంటుందంటే సాక్షాత్తు మన కళ్ళ ఎదురుగా అరుణాచలేశ్వరుడు కనపడుతూ ఉన్నాగా మరి దేనికోసం వెతుకుతూ పోతాం? ఏ రాష్ట్రపతితోనో మన పరిచయం పెంచుకుంటే ఈ చిన్న చిన్న వాళ్ళతో మనకేం పని, వాళ్ళే మన ఎన్నికడితే వస్తూ ఉంటారు వాళ్ళు. అలా చెయ్యాలి తప్ప అనవసరంగా వాళ్ళు వీళ్ళు చెప్పేది విని ఏదో జరిగిపోతుంది లాస్ట్కి ప్రాణం పోయింది. ఇది కరెక్ట్ కాదు. మన ఆలోచన విధానం మారాలి, జ్ఞానపరంగా మారాలి, మూర్ఖత్వంగా పోకూడదు. భక్తి ఉండాలి, భక్తి వెర్రిగా మారకూడదు. అభిమానం ఉండాలి, పిచ్చిగా మారకూడదు. దానికి చెప్తారు యుక్తాయుక్త విచక్షణ జ్ఞానాన్ని ఆచరించి పొమ్మంటారు. ఇప్పుడు అక్కడ తిరగానే పాపాలు పోతాయా? ఆ మోక్షంతో నుంచి బయటకు వచ్చేసి మోక్షం వచ్చేస్తుందా? ఎందుకో పూర్వం పెట్టారు, కొంచెం రిలాక్స్ అవుతారని పెట్టారు. శరీరం సహకరించింది, వెళ్ళు ఏమవుతుంది? సహకరించలేదు, శరీరం లావుగుంది, ఆగిపోండి, ఏం మునిగిపోతుందా? అంటే అరుణాచలేశ్వరుడు తీర్చలేని పాపాలన్నిటినీ మోక్షద్వారం తీరుస్తుందా? టోపియమ్మ తీరుస్తుందా? మహాత్ములు చాలామంది ఉన్నారు అక్కడ, గొప్ప గొప్ప మహాత్ములు ఉన్నారు అరుణాచలంలో. వాళ్ళు కూడా ఆ స్వామి కోసం, స్వామి దర్శనం కోసం వాళ్ళు ప్రయత్నిస్తూ ఉన్నారు. అది గమనించండి. టోపియమ్మ రోజు ప్రదక్షిణ చేస్తుంది, మనం ఆమె చుట్టూ ప్రదక్షిణ చేయాలని ప్రయత్నం చేస్తున్నాం. మనం ఎక్కడ దాంట్లో కనపడుతుంది, ఓ నమస్కారం పెట్టుకోండి, పోతూ ఉండండి అంతే. కాబట్టి వెర్రిగా మారకూడదు. చాలా గొప్పది, మనోశ్మశానం అది. మన మనసు శ్మశానంగా మారుతుంది, నిశ్శబ్ద స్థితికి వెళ్తుంది. ఓ 10 నిమిషాలు రమణాశ్రమంలో కూర్చోండి, ధ్యానం చేసుకోండి, హాయిగా జపం చేసుకోండి, ధ్యానం చేసుకోండి, నిదానంగా ప్రదక్షిణ చేయండి, లోపల నామస్మరణ తలుచుకుంటూ శుద్ధ జ్ఞాన స్వరూపం, ఆ పేరే అరుణాచల శివ అనేటువంటి పేరే జ్ఞానస్వరూపం. ఆ నామాన్ని తలుచుకుంటూ బయట కబుర్లు చెప్పకుండా ఆస్వాదిస్తూ ఆ స్వామిని చూస్తూ, శివాలయంలో గర్భగుడి ఉంటుంది, శివలింగం పానమట్టం ఉంటాయి, చుట్టూ ప్రదేశం ఉంటుంది. అటువంటి ప్రదేశం మనం తిరిగేటువంటిది. స్వామి శివలింగం అయితే కింద భాగం అంతా పానమట్టం అయితే మనం తిరిగే ప్రదేశం అంతా కూడా గిరి ప్రదక్షిణ, స్వామి చుట్టూ ప్రదక్షిణ చేస్తున్నాం. ఉండేది కొండ కాదు, అక్కడ సాక్షాత్ అరుణాచలేశ్వరుడే ఉన్నాడు అక్కడ. అదైన తర్వాత లోపల దర్శనం చేసుకుంటాం. ఇవి ముఖ్యంగా వెళ్ళండి. మన భావన ఏంటంటే అరుణాచలేశ్వరుడు, గిరి ప్రదక్షిణ, రమణాశ్రమంలో ధ్యానము, ఈ మెయిన్ ఇంపార్టెంట్. మిగతా సెకండరీ, అవి ఇంపార్టెంట్ కాదు. అవి చేయకపోయినా నష్టమే లేదు. టోపియమ్మ దర్శనం చేసుకోవాలంత మాత్రం వచ్చే నష్టమేమీ లేదు. కనపడితే ఓకే. మోక్షద్వారము సరదాగా పడితే వెళ్ళండి, ఏమవుతుంది? కానీ వాళ్ళు వెళ్ళారు, మా వెళ్ళకపోతే మా పాపాలు పావేమో, వాళ్ళకన్నీ పాపాలు పాతాయేమో, ఇది మేము ఎక్కువైపోయింది. చాలా తప్పు. దయచేసి అందరూ అర్థం చేసుకొని కొంచెం బ్రెయిన్ వాడండి. ఎవరో చెప్పారు యూట్యూబ్లో అని చెప్పేసి మనం ఎగేసుకొని పరిగెత్తుకుంటూ పోయినందులో ఏ ఉపయోగం ఉండదు. వెంకటేశ్వరం చెప్పేవారు కదా, మైసూరు మహారాజా గుర్రం మీద పోతుంటే చూస్తే నీకు వచ్చేదే అందయ్యా, నువ్వు చేసేదే కదా నీకు వచ్చేదా, అది స్వామి చెప్పే మాట. ఎవరో మహాత్ములు, నీకేంత ఉపయోగం? నువ్వు చెయ్యి, ఆ స్థితికి నువ్వు వెతుకు, సాధన చెయ్యి, తపన పడు, శరణాగతి చెయ్యి, నువ్వు ఆ స్థాయికి ఎదుగుతావు.
కాబట్టి అంత గొప్ప అరుణాచల క్షేత్రాన్ని మనసులో స్మరిస్తూ స్వామిని సేవిస్తూ మనం ఆ స్థాయికి చేరుకోవాలి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి.